వారం అంట. దాన్ని బట్టి ఈయన కూడా కామెడీలు చేయబట్టే శక్తికాంత్ దాస్ కూడా సాగరంగా. మా అక్కది ఏదో న్యూస్, కవితకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు. జైల్లో చదువుకోవడానికి పుస్తకాలు అడిగిన కవిత, ఆమె విజ్ఞప్తిని ఆమోదించిన కోర్టు. ఏం పుస్తకాలు ఎవరు రాసిరో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఈ నెల 21 వరకు పొడిగించిన హౌస్ రెవెన్యూ సిబిఐ కోర్టు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జైల్లో చదువుకోవడానికి తనకు పుస్తకాలు కావాలని విజ్ఞప్తి చేసింది. కోర్టు ఆమోదం తెలిపింది. కవితకు జైల్లో 8 పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతకు ముందు మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లకు కిక్ బాక్స్ రూపంలో 100 కోట్ల రూపాయలు కవిత ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. అదే సమయంలో బెనిఫిట్ రూపంలో తాను స్థాపించిన ఇండో స్పిరిట్ అనే సంస్థ నుంచి 192 కోట్లను ప్రాఫిట్ గా పొందినట్లు పేర్కొంది. మొత్తంగా 292 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినట్లు చెప్పింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు విచారణలో తెలుస్తున్నాయి. ఇది సంగతి. ఏదేమైనా మా అక్కనైతే ఇంటికైతే రాణిస్తలేరు. నేను చాలా బాధపడతా ఉందా. నెక్స్ట్ జూలై 7వ తారీఖు నుంచి బోనాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మా కవితక్క రావాలి, బంగారు బోనం ఎత్తాలి. అదొకటి. దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మనకి దసరా పండుగ కూడా వస్తుంది కాబట్టి దసరా అంటేనే నేను, అదే బతుకమ్మ అంటేనే నేనంటేనే బతుకమ్మ అని మా కవితక్క జర విరయిస్తుంది కాబట్టి ఆ పండగకి కూడా ఆమెను పిలిస్తే జర మంచిది.